ఇవాళ టాపిక్ ఏంటి అంటే సంగారెడ్డి జిల్లాలో జీవన్ అనే అతను సాంబార్ కావాలి 10 రూపాయలకి అని అడిగాట. ఉదయ్ అనే క్యాషియరు లేదు 30 రూపాయలు అయితేనే సాంబార్ ఉంది అని చెప్పాట. అలా కుదరదు, నాకు 10 రూపాయలకే కావాలని జీవన్ అనే అతను అడిగాట. అంటే లేదని చెప్పేసరికి పెద్ద కత్తి ఒకటి తీసుకొచ్చి షాపు క్లోజ్ చేసి తలుపులేసి అందరినీ దాడి చేశాడు. ఇప్పుడు అందరూ సీరియస్గా ఉండి హాస్పిటల్లో ఉన్నారు. 10 రూపాయలు సాంబార్ కోసం మనుషుల్ని నరికే స్టేజ్కి వస్తున్నారు. కర్రీ పాయింట్ వాళ్ళు కూడా, మీరు కూడా ఈ బ్రాందీ షాప్ వాళ్ళు కనుక షాపులకి గ్రిల్స్ పెట్టుకుంటారు, లోపల ఉండి బయట నుంచి ఇస్తుంటారు కదా, అలా పెట్టుకోండి మీరు కూడా. ఏది కిల్లీ షాప్ వాళ్ళు కూడా అలాగే, ఎందుకో మరి వాళ్ళు కూడా లోపలే ఉండి బయటికి చేయి పెట్టి ఇస్తూ ఉంటారు. నా మాట విని కర్రీ పాయింట్ వాళ్ళు కూడా ఇలాగే చేస్తూ ఉండండి. ఇలా 10 రూపాయల కోసం నరికించుకుని లక్షల్లో హాస్పిటల్ ఫీజు కట్టుకుని మీ చేతులు పోతే కాళ్ళు పోతే బతుకుతారు బతకరు. ఇలా ప్రతి ఒక్కరు దాడి చేసుకుపోతుంటే ఏం అమ్ముకోవాలి రోడ్డు మీద మనుషులు? ఆడవాళ్ళు కూర్చుని షాప్లో అమ్ముకుంటే మెడలో తెంపుకుపోతున్నారు. అదే 10 రూపాయలు సాంబార్ ఇవ్వకపోతే వాడు ఇప్పుడు మర్డర్ కేసులో ఇరుక్కుని జైల్లో కూర్చుని రోజు ఆ చెప్పకూడు గతి అవుతుంది వాడికి. ఆ బుద్ధి జ్ఞానం లేదా ఒక నరికిన వాడికి కూడా? సంగారెడ్డి జిల్లాలో జరిగింది ఇది. ఇంత దారుణంగా మనుషులు సహనం లేకుండా ఉంటున్నారు. అలాంటి లక్షణాలు ఏమైనా ఉంటే కౌన్సిలింగ్లు తీసుకోండి బాబు కొంచెం.